నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, రకరకాల సమస్యలుంటాయి. వాటికి పరిష్కారాలు కూడా ఎవరికి తోచిన పరిష్కారం వారు తీసుకుంటారు. అయితే చాణక్యులు వారు చాలా మంచి మంచి విషయాలు చెప్తారు కదండీ! ఆయన నీతి వాక్యాలైతే అసలు అత్యద్భుతం. వాటిని మరి నీతి వాక్యాలనాలా, ప్రొవెర్బ్స్ అనాలా ఏమో నాకు తెలీదు గానీ చాలా బావుంటాయండి. మరి ఈ సమస్యలు, పరిష్కారాలు వీటికి సంబంధించి ఆయన ఏమైనా చెప్పడం జరిగిందా అసలు? గతాన్ని గురించి వగచి ప్రయోజనం లేదు. నిన్న జరిగిపోయిన దాని గురించి నువ్వు ఆలోచించద్దు, దాన్ని నువ్వేమీ మార్చలేవు. రేపేం జరుగుతుందో అని భయపడద్దు. రేపేం జరుగుతుందో నీకు తెలియదు. రేపు ఏం జరగాలన్నా అది ఎక్కడి నుంచి జరగాలి? ఇవాల్టి నుంచి జరగాలి. సో అంటే వర్తమానం. దీని మీద దృష్టి పెట్టు. ప్రెజెంట్ టెన్స్. దీని మీద బతుకు. దీన్ని సరి చేసుకుంటే రేపటిది బాగుంటుంది. సూపర్. నిన్నటి దాన్ని నువ్వేం చేయలేవు, నీ వల్ల కాదు. జరిగిపోయిన దాన్ని ఏం చేస్తావు? నిన్న రాత్రి 9కే పడుకుని ఉండాల్సిందని 100 సార్లు అనుకుంటే మాత్రం ఏమవుతుంది? నిన్న రాదు, రాత్రి రాదు, 9 రాదు. ఇప్పుడు ఏం చేయాలి? రేపు నువ్వు ఇలాంటిది అనుకోకూడదు అంటే ఇవాళ రాత్రి పడుకోవాలి. ఈ ఒక్క సెంటెన్స్, ఒక్క శ్లోకం జయ కొన్ని వందల వేల ప్రశ్నలకి సమాధానం. కదరమ్మ గారు, మనం చాలా మంది జీవితంలో ఏదైనా అయితే నా కర్మ దేవుడా ఇలా అయిపోయాను, నా జీవితం ఇలా అయిపోయింది, నేను పొరపాటు చేశాను అని రిపెంట్ అయ్యి బాధపడిపోతుంటాం. ఒట్టి పశ్చాత్తాపంతో ఏమైనా ప్రయోజనం ఉంటుందా? 100 సార్లు అనుకుంటాం, అనుకుంటాం, చెప్పుకుంటాం, వాళ్ళకి వీళ్ళకి ఎంత మందికి చెప్తాము, గోడు వెళ్ళబోసుకుంటాం. చాణక్యుల వారే ఒక చోట చెప్పారు, ఎవరికైనా చెప్పడం వల్ల టైం వేస్ట్, వాడికి టైం వేస్ట్, నీకు టైం వేస్ట్. చెప్పడం వల్ల ఏ ప్రయోజనము లేదు. ఓసారి చెప్పుకో, తర్వాత వాట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని ఆలోచించు. ఇవాళ చేయవలసిన పని ఏమిటి అనేది సీరియస్లీ చేసి తీరాలి. మనం ఏం చేస్తామంటే మన నుదుటి రాతని నమ్ముతాం. ఈ రాతని నమ్మి నా మొహాన్ని ఇదే రాసుంది కాబట్టి ఇక ఏం చెయ్యం, నా మొహాన్ని ఏది రాసుంది అదే అవుతుంది. ఓ పిచ్చి కథ ఒకటి చెప్పుకున్నాం చాలా రోజుల క్రితం. ఇది నాకు వచ్చింది, నాకు ఏదొస్తే అదే వస్తుంది అని, ఏదొస్తే అదే వస్తుందని ఈ రోజున మానకూడదు. నువ్వు క్రియ చేస్తూ ఉంటే నీకు కావాల్సింది కాకపోయినా రావాల్సిందైనా చకచక వస్తుంది. కాదు రమ్మగారు, ఏది రావాలో మనకి రాసి ఉంటుంది కదా. అవును. దాన్ని మనం మన చేతుల ద్వారా మార్చుకోవచ్చా? ప్రయత్నం చేయొచ్చు. సాధారణంగా ఏం చెప్తారంటే లలాట రహిత రేఖ పరిమార్చున్న శక్యత ఏంటారు అంటే ముఖం మీద రాసిన, నుదుటి మీద రాసిన రాత చెరపలేము. మానవ ప్రయత్నంతో మనుషులు దాన్ని మార్చిన కథలు మనం పురాణ గాథలు చాలా చెప్పుకుంటాం. అది చెప్పుకున్నప్పుడు ఇది జరుగుతుందని మనం ఎందుకు అనుకోకూడదు? నువ్వు ప్రయత్నం చేస్తే కదా. నువ్వు ప్రయత్నం చేయి. అవి గాథల కిందే తీసుకుంటాం మనం. అదే చూడండి, వర్తమానంలోకి మనం దాన్ని తీసుకోలేకపోతాం. మనకి అప్లికేషన్, ఇంప్లిమెంటేషన్ రాదు చేయ. ఇప్పుడు నీ మొహం మీద గీత ఒకటి ఉంది, ఏమిటి? గోతులో పడతావు రేపొద్దున్నే అని. గోతులో పడి తీరుతావు నువ్వు అనుకో. ఇప్పుడు నువ్వు ముందు రోజు సాయంత్రం ఒక నలుగురికి రేపొద్దు నేను గోతులో పడతాను రా అని చెప్పావు. నేను పడతాను కాబట్టి ఇదిగో ఇది నా దగ్గర ఈ పావలా ఉంది తీసుకో, ఈ 10 రూపాయలు ఉంది తీసుకో, మా ఇంట్లో అదేదో పెట్టాను అది నువ్వు తీసుకోరా, నేను ఎలాగో గోతులో పడతాను రా అని చెప్పావు. 4-5గురికి నీ దగ్గర ఉన్నది పంచావు, మంచిని పంచావు. నువ్వు గోతులో పడగానే ఈ 4గురిలో ఒక్కడు పరిగెత్తుకొచ్చి అరే పడిపోయావరేరా అని లేవదీస్తాడు. ఇప్పుడు ఏది కారణమైంది? మంచి. ముందు రోజు నువ్వు చేసింది. రేపటి కోసం నువ్వు ఆలోచించి ముందు పనిచేసావు చూడు, అది పనిచేస్తుంది. అదే గోతులో పడ్డప్పటికీ నిన్ను లేవదీయడానికి ఒక మనిషి వస్తాడు కదా ఖచ్చితంగా. నువ్వు నష్టాల పాలవుతావు వ్యాపారంలో. నువ్వు చేసిన సహాయాలు 100లో ఒక్కడైనా నీకు తిరిగి సహాయం చేయడానికి వస్తాడు. నష్టపోవటం అనేది నీ జాతకంలో ఉన్నప్పటికీ సహాయం చేయడానికి వచ్చిన సంగతి నువ్వు మర్చిపోకూడదు కదా. అది కూడా భగవంతుడేనా? మరంతే. అది ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు చేసిన మంచిలోంచి వచ్చింది. కాదు రమ్మగారు, ఆయనే వచ్చి కాపాడేటప్పుడు మరి ఆ నష్టాన్ని ఎందుకు ఇవ్వటం? సద్బుద్ధిని ఇవ్వచ్చు కదా. నష్టాన్ని ఎందుకు ఇవ్వటం అంటే మనం చేసుకున్న కర్మల ఫలితమే మనకి ఇది వస్తుంది జయ. నువ్వు చేసావు కర్మ, ఈ గోతులో పడ్డానికి సరిపడా ముందు జన్మలోనో ముందు జీవితంలోనో చేసుకున్నావు, పడ్డావు. నువ్వు గోతులో పడ్డంతో పాటుగా సహాయం కూడా చెయ్యి. రేపొద్దున ఫలానా గోతులో పడతాను అని తెలిస్తే ఆ గోతుల నుంచి బయటకు వచ్చేందుకు 4 దారులు ఏర్పాటు చేసి పెట్టుకో ముందే. బిజినెస్ చేస్తున్నావు, ఒక బిజినెస్, ఇది ప్లానింగ్ ఏంటంటే ఒట్టి గోతులో పడ్డానికి శాస్త్రాన్ని సాధారణంగా చెప్పుకుంటాం. మనం ఒక విద్య, ఒక చదువుకి అమెరికా వెళ్ళడానికి 4 ఏర్పాట్లు చేసుకున్నావు, దట్స్ ప్లాన్ ఏ. అది ఫెయిల్ అయితే నా కర్మ అని కూర్చోకూడదు. నువ్వేం చేయాలి? అమెరికా ప్లాన్తో పాటుగా కెనడా, ఆస్ట్రేలియా BCDలు ఏర్పాటు చేసుకోవాలి. ఇవాళ ప్లాన్ చేయి సరిగ్గా.
నువ్వు ప్లాన్ చేసింది నీ ఒకటి మిస్ అయితే రెండో ప్లానింగ్ నీ కోసం సిద్ధంగా ఉంటుంది. ఇంత పెద్దది కాకపోవచ్చు, ఇంత చిన్నది అవ్వచ్చు, కానీ బట్ ప్లాన్ ఈజ్ దేర్ నో కదా. రెండో ప్లానింగ్ తప్పకుండా ఉంటుంది. మనం జీవితంలో ముందుకు వెళ్ళేటప్పుడు ఎప్పుడు 4 రకాలుగా ఆలోచించుకుని పనిచేయాలి. నిన్నటి దాన్ని తలుచుకుని ఇవాళ మానేయద్దు, రేపటి దాన్ని తలుచుకుని భయపడద్దు. ఈరోజు నువ్వు చేయవలసింది ఏంటంటే నిన్నటిది వదిలేసి ఇవాళకి ఫుల్ఫిల్డ్గా పనిచేయి రేపటి కోసం. ఈరోజు నువ్వు బాగుంటావు, రేపు కూడా నువ్వు బాగుండటానికి ఒక అవకాశాన్ని ఇవాళే కల్పించుకున్నావు నువ్వు. దీని మీద దృష్టి పెట్టుకో, ప్రధానమైనది అది. అలెగ్జాండర్ విషయాలు కొన్ని చెప్తూ ఉంటాం. అలెగ్జాండరు ఈ ప్రపంచ విజేత అవడానికి ముందు ఒక నగరానికి దేనికో వెళ్ళాడు. ఆసియా ఖండాన్ని జయించాలంటే అని ఏం చేయాలో అక్కడ ఒక చోట ఉందిట. ఏంటంటే అదొక పెద్ద రథాన్ని చాలా బలమైన తాడుతో కట్టి ముడేశారట. ఈ ముడిని ఎవడు తీస్తాడో వాడే ఆసియా ఖండాన్ని జయించగలడు, లేనివాడు లేడు అని చెప్తున్నారు అక్కడ వాళ్ళు. ప్రతి వాళ్ళు ట్రై చేస్తున్నారు ఆ ముడి విప్పటానికి. చాలా మంది రాజులు ప్రయత్నించి ఈ ముడి విడలేదు కాబట్టి ఆసియాని జయించలేమనుకున్నారు. అలెగ్జాండర్ అటు ఇటు చూసి వరలోంచి కత్తిసి పాట్మని ఆ ముడి ఎక్కడ ఉందో ఆ తాడు నరికేశాడు. ఇంకేముంది, తాడే లేదు, ఇక ముడేమిటి. సూపర్. ప్రపంచ జయించడానికి బయలుదేరిపోయాడు. జయించగలిగాడా లేదా అనేది వేరే కథ. ఇక్కడ ఆగిపోలేదు, వెను తిరగలేదు, ఆగిపోలేదు, తర్వాత పని ఖచ్చితంగా చేశాడు. ఇప్పుడు ఇక్కడ ఆగితే మనం అలెగ్జాండర్ పేరు ఎందుకు చెప్పుకుంటాం? ముడిప్పలేని చాలా మంది రాజుల్లాగానే అలెగ్జాండర్ పేరు కూడా ఆ గుంపులో కలిసిపోయేది. నువ్వు గుంపుల్లో కలవకు. నువ్వు చెయ్యాలంటే తెగించు, సాహసించు, ప్రయత్నించు. నువ్వు ఎంత ట్రై చేస్తే అంత రేపటి ఫలితం బాగుంటుంది. నిన్న నేను ఫెయిల్ అయ్యాను కాబట్టి నా కర్మ ఇంతే అని నువ్వు ఈరోజు కూర్చుంటే రేపు కూడా నువ్వు కూర్చోవాల్సి వస్తావు. నిన్నటిని జ్ఞాపకం చేసుకోవద్దు, ఫెయిల్యూర్స్ని గుర్తు చేసుకోకు. ఫెయిల్యూర్ నుంచి నువ్వు పాఠం నేర్చుకో. అది ఇప్పుడు సరిగ్గా చెయ్యి, రేపటికి బాగుండేటట్టుగా. ఈ 3 వాక్యాలు ఎప్పుడు గుర్తు చేసుకోవాలి. గతాన్ని తవ్వకు, భవిష్యత్తు మీద భయాన్ని పెంచుకోకు, వర్తమానాన్ని జీవించు, వర్తమానంలో పనిచేయి, వర్తమానంలో యాక్టివ్గా ఉండు. సూపర్. ఇది పెట్టావా ఇవన్నీ పోతాయి. నువ్వు కిందటి సంవత్సరం ఫెయిల్ అయిన సంగతి ఈ సంవత్సరం నువ్వు సాధించిన విజయాల ముందు వీగిపోతుంది. ఫస్ట్ ఇయర్ రాలేదు, ఫస్ట్ టైం ఏదో ఇంజనీరింగ్తో ఇంకోటో సీట్ రాలా, సెకండ్ ఇయర్ మంచి మార్కులు వచ్చినాయి, సాధించాడు. ఇంతకుముందు ఫెయిల్ అయ్యాడు అనే మాట ఎవరికైనా గుర్తుంటుందా? లేదు కదా. నీకు కూడా ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది? అంతే కదా. అది భవిష్యత్తుకి ఆశలు చూపిస్తుంది. కాబట్టి ఇట్లాంటి ట్రయల్స్ వేయాలి ప్రతి వాళ్ళు. అసలు ప్రతి విషయంలో భలే బాగుంటాయి. ఇప్పుడు ఇది ఒక విషయంలో కాదు, వంట దగ్గర నుంచి జయ. అవునండి. ఓ కూర వండటం దగ్గర నుంచి, ఓ వస్తువు పని తయారు చేయటం, ఓ బట్టలు ఏమన్నా కుట్టడం, ఓ ఇల్లు సర్దటం, ఓ ఉద్యోగం, ఓ వ్యాపారం, ఏది చేయటానికైనా ఇదే పద్ధతి. నిన్న ఫెయిల్ అయ్యామని దిగులు పడద్దు, రేపు ఏమైపోతామో అని టెన్షన్ పడద్దు. దిగులు టెన్షన్ 2 మానే, పని చేయి ఈ రోజు వర్తమానంలో కష్టపడి. అంతే. సూపర్. థ్యాంక్స్ టు చాణక్య. ఓకే రమ్మ గారు, నమస్తే. నమస్తే జయ.